మీకు తెలుసా మన కడుపులో ప్రొడ్యూస్ అయ్యే డైజెస్టివ్ యాసిడ్ ఇనుమును కూడా కరిగించగలిగే శక్తివంతమైనదని. ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ పొటాషియం సోడియం క్లోరైడ్ కలయికగా ఉంటుంది. ఇందులో శక్తివంతమైనది హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంత బలమైన యాసిడ్ అయితే అది మన స్టమక్ నే ఎందుకు కరిగించలేకపోతుంది? ఎందుకంటే మన స్టమక్ లైనింగ్ అంతా మ్యూకస్ పొర కలిగి ఉంటుంది. అది జీర్ణక్రియని ఈ యాసిడ్ నుంచి డ్యామేజ్ అవ్వకుండా ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఈ యాసిడ్ వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగి ఉంటే ఈ మ్యూకస్ అనే కవచం ప్రతి 4 రోజులకి తిరిగి మళ్ళీ రీక్రియేట్ అవుతుంది కాబట్టి సమస్య నుంచి కాపాడుతుంటుంది. ఈ యాసిడ్ మాంసాన్ని కూడా కొన్ని గంటల్లో కరిగించి ఆహారాన్ని ఒక నీళ్ల మిశ్రమంలా డైజెషన్ కి అనుకూలంగా మార్చేస్తుంది. అయితే మన స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఈ యాసిడ్ అనేది కావాల్సిన దానికంటే అధిక మోతాదులో ప్రొడ్యూస్ అయ్యి అది ఫుడ్ పైప్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఛాతీలో మండుతున్నట్లుగా అనిపిస్తుంది. దీన్నే హార్ట్ బర్న్ అని అంటారు. ఇలా తరచూ ఈ యాసిడ్ అనేది ఫుడ్ పైప్ లోకి రావడం వల్ల ఫుడ్ పైప్ కి డ్యామేజ్ అయ్యి అల్సర్స్ గా మారి క్యాన్సర్ కింద కూడా తయారయ్యే ప్రమాదం ఉంటుంది.